నమస్తే అన్న. నమస్తే. హలో సార్. నీ హ్యూమర్ అయితే కోమా. హ్యూమరా? యా. మొత్తం కోమా, షార్ట్, బొరాన్, బ్లాస్ట్. మహేష్ బాబు గారు. ఏంట్రమ్మా అబ్బాయిలకే అబ్బాయి ఎలా ఉన్నాడు రా అనిపించేలా ఉన్నాడు. నేను స్ట్రైటే. మీరున్న జనరేషన్కి ఇప్పటికి ఇంకా మొత్తం మారిపోయింది. జెన్జీలో మొత్తం. మీరున్న జనరేషన్ అని ఏదో ముసలోడు అనుకుంటారు. ఇది కుల పరీక్షే కానీ కాదు. ఏంటి ఇది? 19 year olds ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే మీరు ఇట్లా చిన్నప్పుడు ఇట్లా పుట్టి ఇంకా అమ్మ అనే పదం కూడా నేర్చుకుని ఉంటారు. నేను అప్పటి నుంచి ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను. నాలో ఒక సిద్ధాంతం వచ్చేసాడు. వచ్చి ఏంటి జీవితం ఆర్తాయ ప్రతిమూర్తి వద్దురే మరి ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత లైక్ ఓకే దిస్ ఈజ్ అవర్ వైబ్. ఇక్కడికి వచ్చి మనం కంప్లీట్ గా ఓపెన్ అప్ అయిపోదాం రా. Let's go. Let the town hall begin. మీరు స్కూల్లో క్వైట్ చైల్డా లేదా ట్రబుల్ మేకరా? అందరు నన్ను కిండల్ చేసేవారు. చిన్నప్పుడే నాకు కమెంట్స్ కొట్టేటోళ్ళు వీళ్ళందరూ. అరే గాయ అదే గాయ గాయ అంటే ఆవు. మా టీచర్ కూడా వాటర్ ఫ్యాట్స్ అందరిలో పిల్లలందరూ నా దగ్గర స్కూల్కి వెళ్ళాలంటే భయం పట్టేసి. ఇండస్ట్రీ అంటే పాలిటిక్స్ అని అక్కడ ఇక్కడ టాక్స్ నడుస్తూనే ఉంటాయి. అసలు ప్రపంచంలో ఉన్నవి రెండు కులాలు. ఒకటి డబ్బున్నోళ్ళ కులం, రెండు డబ్బు లేని వాళ్ళ కులం. ఇంతే. ఇప్పుడు 19 years నుంచి ఉన్నారు కదా. You don't have very big hits, but still you don't give up on acting. Yeah. So what was the moment that you thought acting field లోనే ఉండాలి? ఎక్కడైతే మనం నో చెప్పించుకున్నామో, ఏ కాంపౌండ్లోకి అయితే మనల్ని రానివ్వట్లేదో, ఎక్కడైతే చిన్న చూపు చూస్తున్నారో అదే కాంపౌండ్లోకి మనల్ని గౌరవంగా వెల్కమ్ చేయాలి అని ఒక పిచ్చి పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేద్దాం బై నో మ్యాటర్ వాట్ మనం ప్రూవ్ చేద్దాం అనేది మాత్రం రిజెక్షన్స్ ఫేస్ చేసినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఆ ఫీలింగ్. పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ అయింది. మేము సక్సెస్ సెలబ్రేషన్ చేస్తున్నాం. నాలాగే ఎటువంటి ఇది లేకుండా వచ్చిన హీరోనే కదా విజయ్ దేవరకొండ. సో నేను విజయ్ని ఇలా దగ్గరగా చూస్తూ అనుకుంటున్నా, అరే మనలాగానే మనోడు వచ్చాడు. Sachin or Kohli? కోహ్లీ. వై ఆయన పని అయిపోయిందని అందరూ అన్నారు. నా పని కూడా అయిపోయిందని అందరూ అంటున్నారు. ఆయన అక్కడ నుంచి లైక్ అ ఫీనిక్స్ పైకి లేచి he's proved what విరాట్ కోహ్లీ is. ఆ ఇన్స్పిరేషన్తో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటా. సో దట్స్ వాట్ విరాట్ కోహ్లీ. 18 ఏళ్ల తర్వాత ఈ సాల హిట్ నమ్మదే. మన డ్రీమ్ ఎంత బిగ్గా ఉండాలి అంటే అవతల వాడికి మన డ్రీమ్ చెప్తే అవతల వాడు నవ్వాలట. చెప్తున్నా ఇట్స్ లైక్ దిన గండం నూరెల్ ఆయుష్. మేము చంద్రబాబు నాయుడు గారు బాగా క్లోజ్ లాగా, మేము ఇంటర్నేషనల్ క్రికెటర్ బాగా క్లోజ్. మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? మన బ్యాక్లాగ్లన్నీ గీతాకి క్లారిటీగా తెలుసు. మా ఆవిడ ఫోన్ చేస్తాం నాకు ఎందుకు పెట్టండి. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే. Anyway, you are very lucky to have. I know, I'm very 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 lucky that I have. నువ్వు హ్యాపీ ఉన్నావా ఫీల్ అవుతున్నావా? I am everything. మీకు ఒక 15-20 days ఎక్స్టెండ్ అయిపోయింది. సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. ఆ పేషెన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? షిఫ్ట్ అయిన వెంటనే బ్రేక్ డౌన్ అయ్యాను. ఇంక ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఈ సినిమాకి ఇది చేయాలంటే నేను పాదయాత్ర అయినా చేస్తానని చెప్పాను. ఇంకొకటి బుక్క పాదయాత్ర చేయడానికి అనుకోవచ్చు, కానీ ఐ వాంట్ టు గో డోర్ టు డోర్ బికాస్ నాకు ఇంకా ఐ డోంట్ హ్యావ్ సోర్సెస్ టు ప్రమోట్ ద ఫిల్మ్ మోర్. అన్న మీరు 19 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటి వరకు మేము మీతో ఉండకపోవచ్చు, కానీ ఈ సైక్ సిద్ధు నుంచి మేము మీతో పక్కా ఉంటాం. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఎమోషనల్ అయిపోతాయి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.